గ్యాస్ పొయ్యి మీద వండాలంటే నాకు ఇబ్బంది అవుతుందని పొయ్యి వేస్తాను. పొయ్యి మీదనైతే మంచిగా కూర్చొని ఏదైనా చేయొచ్చు. అనే కట్టెల పొయ్యి వేస్తాను. ఏ వంటలైనా కూడా దీని మీద మంచిగా చేసుకోవచ్చు. వెనకటి పొయ్యిలు ఇప్పుడు ఈ పొయ్యిల మీద వండుతున్నారు. ఆ గ్యాస్ పొయ్యిల మీద నిలబడి చేయాలంటే కాళ్ళు గుంజ చేయి గుంజ నిలబడరాదు, చేయరా. వంట చేయాలంటే నేను పొయ్యి మీదనే చేస్తానని పొయ్యి వేసుకుంటాను. ఇక్కడ కూర్చొని చేసుకోవచ్చు. అన్నీ నడవంతర పొయ్యిలు ఇప్పుడు మంచిగా పొయ్యిలు వేసుకొని కట్టెలు పెట్టుకొని కూర్చొని వంట చేసుకుంటే ఉమ్మగిలి మంచిగా ఉడికేయి. నాకు పొయ్యి వేసుకొని చేసుకోవాలని ఇష్టం ఉంటుంది. ఏమన్నా కానీ నేను పొయ్యి వేసుకుంటాను. బియ్యం పొయ్యిలేదు, రొట్టెలైనా గిళ్ళైనా పేలాలైనా వెనకటోళ్ళు కట్టెల పొయ్యి మీద మంచిగా చేపల కూర కానీ చికెన్ అయినా నాటుకోడి కూర అయినా ఏదైనా మా తమ్ముడికి ఇట్లా వచ్చినాడు నాటుకోడి కూర ఇట్లా వండంటే నేను పొయ్యి మీదనే వండుతాను. నాకు ఆ గ్యాస్ మీద వండితే అసలు ఇష్టమే ఉండదు. మా తమ్ముడు కూడా మంచి రుచి ఉంటుంది అక్క, గ్యాస్ పొయ్యి మీద వండకే కట్టెల పొయ్యి మీదనే వండమంటే కట్టెలు పొయ్యి మీదనే వండుతా. చేపల కూర అయినా నాటుకోడి కూర అయినా తలకాయ కూర అయినా ఏదైనా కట్టెల పొయ్యి మీద రుచి ఉంటుందని మంచిగా ఉడుకుద్ది. ఈ గ్యాస్ మీద పడితే పచ్చి అది ఉమ్మగిలదు, పాడు కాదు, అది రుచి ఉండదు, పచ్చి ఉంటుంది. ఇప్పటికాంచి ఈ పొయ్యి మీదనే వండాలి. ఇక వండాలనే పొయ్యి వేస్తాను, కట్టెల పొయ్యి మీదనే.